ఓకే లిడియా సిస్టమ్ ఏమన్నా కొంచెం దగ్గర పెడతావమ్మా, అంటే ఒక్కొక్కసారి వినపరావటం లేదు. సరే సరే.
marangi nada jede dana marangi nada bina dana bina dana maniba nabirna ni nyambala ni nyamba nabirna mandengali nganinya nabala targali nganinya nabala mandengali nganinya nabala targali nganinya nabala Mandangi, Jabala Kodandisa Mandangi, Jabala Alatang Lenji Sana, Mambala Naning Tang Lenji Sana, Mambala Alatang Lenji Sana, Mambala Naning Tang Lenji Sana, Mambala ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఎక్సలెంట్. అసలు ముగ్గురు చాలా మీ వాయిసెస్, మీ గొంతులు ఎంత చక్కగా ప్రభును స్తుతిస్తున్నాయంటే నిజంగా ప్రభుకే స్తుతియు మహిమ ఘనత ప్రభావములు. అసలు ఒకరేనా పాడేది అన్నట్లుందనమాట. ముగ్గురు అని లేకుండా అంత బాగా ఆ నోట్స్ అయితేనేమి, హై నోట్ అయినా అసలు ఎంత ఏకాగ్రతగా ఎంత కలిపి చాలా చక్కగా పాడుతున్నారమ్మా. మీకు అందరికీ నిజంగా యేసయ్య నామమున అనేక ప్రేమ వందనాలు మీకు తెలియజేస్తా అన్నాము. థ్యాంక్ యూ. లిడియా, మనకు దీని గురించి ఏమన్నా అర్థం చెప్తారనుకుంటాను. ఎస్ అండి. మొదటి పాటకి అర్థం చెప్తాను. మొదటి పాట స్తుతి పాట అంటే సికింద్రాబాద్ గనుగుంతే బా అంటే అర్థం చెప్పండి. అంటే గొప్ప దేవుడిని స్తుతించడం. సికింద్రాబాద్ గనుగుంతే బా అంటే గొప్ప దేవుణ్ణి స్తుతించుదాము అని అర్థం అంటే. అంటే కెన్ యూ హియర్ మీ? బాగా క్లియర్ గా వినపడుతుందమ్మా. ఓకే అంటే మొదటి పాట స్తుతి పాట అంటే, రెండవది జీవితంలో మార్పు చేయండి. మారండి అన మారు మనసు. రెండవదేమో సువార్త పాట అంటే. సువార్త పాట, ఓకే. సువార్త పాట మీ జీవితాన్ని మార్చుకుని ప్రభువుకి అర్పించుకోండి అని దాని అర్థం అంటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు అందరికి చాలా ప్రేమ వందనాలుమా. ఇప్పుడు లిడియా మనకు అక్కడి విషయాలు మళ్ళీ దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో జూమ్ మీటింగ్ లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ స్థానికంగా శ్రీకాకుళం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో మేము ఉన్నాము. వెరీ క్లోజ్ టు ఒరిస్సా. ఇక్కడ సంఘాలు గుమ్మలక్ష్మీపురం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఆనుకుని పరిసర ప్రాంతాలలో సంఘాలు విస్తరించి ఉన్నాయి. ప్రభు పరిచర్యను జరిగిస్తా ఉన్నారు. ఫిలిప్ తిమోతి గారితో పాటు 80 మంది ఇవాంజలిస్టులు ఈ ప్రాంతాల్లో సంఘాలను కలిగి పరిచర్య జరిగిస్తా ఉన్నారు. ఈ మధ్య కొన్ని కారణాల వలన కొన్ని సంఘాలు ఏర్పాటు అయినాయి. అందుచేత నేను పోయినసారి చెప్పిన సంఖ్యకు ఈసారి చెప్పిన సంఖ్యకు తేడా వచ్చింది. ప్రార్థన చేయండి. ఇక్కడ జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ మధ్య
ఇక్కడ అంతా కూడా వాతావరణం మార్పులు ఉన్నాయి. మాకు వర్షాలు పడినాయి కొంచెం. చాలా మంది సేవకులు హాస్పిటల్లో ఉన్నారు. సేవకుల భార్యలు హాస్పిటల్లో ఉన్నారు. ఆ రోడ్ యాక్సిడెంట్ లో ఒక సంఘంలో ఒక సంఘ పెద్ద భార్య చనిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఒక విత్ ఇన్ 10 days లో ఇవన్నీ కూడా జరిగినాయి. ఒక పాప కూడా లివర్ ఇన్ఫెక్షన్స్ జాండీస్ వలన ఆ పాప కూడా 10th క్లాస్ రాసింది, ఇంకా రిజల్ట్స్ రాలేదు, కానీ ఆ పాప కూడా చనిపోవడం జరిగింది. తను పరిచర్యను చాలా ప్రేమించి ఎక్కడ ఏ కూడిక జరిగినా కూడా తను వచ్చి సహాయపడుతూ ఉండేది. యవన బిడ్డ తను. ఆ తను కూడా కుటుంబం, ముగ్గురు అక్క చెల్లెళ్ళు, చాలా చాలా పేదల వారు. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. సేవకుల భార్యలను, చిన్నబాబు అని ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన భార్య మొన్ననే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు. నిన్న ఒక సేవకుడు, ఆయన పేరు శశిభూషణ్, ఆయన కూడా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు. సేవకులు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ వారిని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాము. ఇక్కడ సేవ చిన్న బిడ్డల మధ్య, యవనస్తుల మధ్య, అలాగనే ఎవరైతే దేవుని వాక్యం నేర్చుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నారో వారికి లైఫ్ అకాడమీ అని ఒక చిన్న బైబిల్ స్కూలు కేవలం ఈ ఒక్క సంఘాల్లో ఉన్న బిడ్డల కొరకు మాత్రమే ప్రారంభించడం జరిగింది. ఇద్దరు సహోదరులు, ఒక ఆయన బేతెల్ అసెంబ్లీ హైదరాబాద్ నుంచి, ఒక ఎడ్వర్డ్ బ్రదర్ అని ఆయన, తర్వాత గజపతి నగరం మాకు దగ్గరలో ఉన్న అక్కడి నుంచి ప్రసన్న కుమార్ బ్రదరు వచ్చి మాకు వారికి పాఠాలు బైబిల్ బోధించడంలో, తర్ఫీదునివ్వడంలో వారు మాతో సహాయపడతా ఉన్నారు. అది విశ్వాసం ద్వారా ప్రారంభించబడిన చిన్న పరిచర్య. చదువుకున్న యవనస్తులైన బిడ్డలు, అలాగనే ఆసక్తి కలిగిన వారు వచ్చి అక్కడ వాక్యం నేర్చుకుంటా ఉన్నారు. ఇప్పటికి 8 మాసాలుగా ఆ పరిచర్య జరుగుతూ ఉంది. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. రేపటి నుంచి సెలవులు. చిన్న బిడ్డలందరూ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా 5th క్లాస్ తర్వాత పిల్లలు ఎవ్వరు కూడా గ్రామాల్లో ఉండరు. ఇప్పుడు వాళ్ళు ఇంటికి వస్తారు. మళ్ళీ జూన్ స్కూల్ తీసే వరకు కూడా పిల్లలు గ్రామాల్లో ఉంటారు. కాబట్టి వారి కొరకు నేను కొన్ని పాఠాలు తయారు చేస్తా ఉన్నాను. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆ బిడ్డలు ప్రభువుకి చిన్న వయసులోనే వారు ఆకర్షింపబడాలి. వారికి హాస్టల్కి వెళ్ళిపోతే వారికి ఆరాధన ఉండదు, వారికి మీటింగ్స్ ఉండవు, సండే స్కూల్ ఉండదు, వాక్యం చదవడానికి కూడా వారికి అవకాశం ఉండదు. వారు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కింద ఉంటారు. కాబట్టి అక్కడ టీచర్స్, వార్డెన్స్ వాళ్ళకి అంత యాక్సెస్ని ఇవ్వటం లేదు వాక్యం చదవడానికి. కానీ లేదా ఏదన్నా 2 days హాలిడేస్ వచ్చినప్పుడు మీటింగ్స్కి పిలుస్తుంటే కూడా వాళ్ళు పంపించటం లేదు. ఈ విధంగా జరుగుతూ ఉంది. కాబట్టి మేము సెలవులకి పిల్లలు వచ్చినప్పుడే వాళ్ళకి యవనస్తుల కూడిక కానీ, సండే స్కూల్ కానీ వాళ్ళకి ప్లాన్ చేసి అన్ని దగ్గరలో కూడా పిల్లలు ఒక 80 మంది సండే స్కూల్ టీచర్స్ వాళ్ళు ట్రైనింగ్ అయ్యారు. సిఈఎఫ్ ద్వారా కొంత మేము లిటరేచర్ని తీసుకుని వీళ్ళకి ట్రైనింగ్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ చిన్న బిడ్డల మధ్య పరిచర్య చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరము మా అవసరతను బట్టి ఆ ప్రింటెడ్ నోట్స్ మాకంతా వీరు చెప్పడానికి వారి భాషలో వారికి తర్జుమాకి కష్టం అవుతుందని చెప్పి ఈ సంవత్సరము నేనే కొన్ని పాఠాలు తయారు చేసి ఈ సండే స్కూల్ టీచర్స్కి నేను ఒక 2 days వాళ్ళని వర్క్షాప్ లాగా పెట్టి ఒక డే అంతా వాళ్ళని ట్రైన్ చేసి ఈ గ్రామాల్లో ఉన్న సంఘాల్లో ఉన్న చిన్న బిడ్డలు సెలవులకు వచ్చినప్పుడు అప్ టు స్కూల్ తీసే వరకు వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ చేయాలని ఆశపడతా ఉన్నాము. ప్రతిరోజు ఈ పిల్లల గ్రామాల్లో ఉన్న బిడ్డలను కూర్చోబెట్టి తర్ఫీదైన సండే స్కూల్ టీచర్స్ వారికి పాటలు, వాక్యము అలాగే నేర్పించడానికి వారు సిద్ధపడతా ఉన్నారు. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. జూన్ మొదటి వారంలో ప్రభు చిత్తమైతే 3 రోజులు 300 మంది పిల్లల్ని ఒకే దగ్గరికి తీసుకుని వచ్చి 2 రాత్రులు వాళ్ళు మాతో ఉండేటట్టు, అది అయిన తర్వాత క్యాంప్ పెట్టాలి పిల్లలకి అని అనుకుంటా ఉన్నాము. ఆ క్యాంపులో వాళ్ళని మరింత క్లోజ్డ్గా, పిల్లలు మా దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళతో పర్సనల్ ఇంటరాక్షను, వాళ్ళకి హాస్టల్స్లో వాళ్ళకి ఉన్న ఇబ్బందులు, ప్రభుని వారు ఎంతవరకు తెలుసుకున్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పి ఒక కష్టతరమైన ప్రోగ్రామే, కానీ దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము, కనిపెడతా ఉన్నాము. గత సంవత్సరం నుంచి కూడా కనిపెడుతూ ఉన్నాము. ఆ పిల్లలు ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ కొంత ఏజ్ గ్రూప్ తీసుకుంటే 300 మంది పిల్లలు లెక్కకు వస్తూ ఉన్నారండి. వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఎక్స్క్లూజివ్గా ఆ పిల్లలతో మాట్లాడబడుతూ ఉన్నాం. వాళ్ళందరూ టీమ్స్లో ఉన్న పిల్లలు, 6th నుంచి 10th క్లాస్ పిల్లలు ఆ క్యాంప్కి రాబోతా ఉన్నారు.
వారి కొరకు కూడా ప్రార్థన చేయమని మనవి చేస్తా ఉన్నాము. టీచర్స్ కూడా మేము అందరము చక్కగా ప్రభువుని వారికి పరిచయం చేసి ప్రభు ప్రేమకు వారు ఆకర్షింపబడేటట్లుగా ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. అలాగనే సేవకులు చాలా మంది వారు చాలా ఎత్తైన కొండలకు వెళ్తూ పరిచర్య చేస్తా ఉన్నారు. వారి పరిచర్య కొరకు వారి కుటుంబాల కొరకు మీరు ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోనండి. యవనస్తుల మధ్య 3 టీమ్స్ గా మేము యవనస్తుల్ని వారిని వేరు చేసాము. ఎన్కౌంటర్, ట్రాన్స్ఫర్మేషన్, డిసైపుల్స్ అని చెప్పి 3 ప్రోగ్రామ్స్ ని మేము వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసాము. రక్షణ పొందలేకుండా సంఘాల్లో ఉండిపోయిన బిడ్డలందరినీ ఒక దగ్గర పెట్టి ఎన్కౌంటర్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాము. వారి మధ్య సంవత్సరం పొడవునా ఈ 3 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎన్కౌంటర్ లో పిల్లలు దేవునికి పట్టబడతా ఉంటారు. తర్వాత వారిని ట్రాన్స్ఫర్మేషన్ లో వాళ్ళ వాక్యాన్ని నేర్చుకుని ప్రభు యొక్క ఆ సత్యం ఏంటో వారు తెలుసుకుని అలాగన ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి వారు ఏమి తీర్మానాలు చేయాలో అందులో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ లో మేము వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాము. తర్వాత డిసైపుల్షిప్ కంటిన్యూషన్ ప్రభు ప్రేమలో వాక్యములో ఆయన్ని ఆరాధించడంలో ఆ బిడ్డలు ఎలాగ ప్రభువుని వెంబడిస్తూ కంటిన్యూ అవ్వాలి వారి రక్షణలో అనే విషయాన్ని అక్కడ మేము వారికి బోధిస్తూ ఉన్నాము. సో ఆ యొక్క పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతా ఉన్నాము. తర్వాత స్త్రీల మధ్య జరుగుతున్న పరిచర్య మేము ఎక్కువ సార్లు కూడుకోవడానికి అవ్వదు. ఎందుకంటే ఆ కొండల్లో వారి ప్రతిరోజు కొండకు వెళ్ళే పని ఉంటది. మీరు కొండ చీపుర్లు చూస్తారు కదా, అవి మా దగ్గర నుంచే వస్తాయి. అన్ని చాలా మొన్నటి వరకు కూడా చాలా అలసిపోయారు ఆ పనులు చేసి. ఆ ఇప్పుడు ఉపాధి పనులు, తర్వాత జీడి పంట జీడి వస్తా ఉంది. ఇప్పుడు దాని కింద అంతా చెట్లు శుభ్రం చేయడం. వీళ్ళకి సంవత్సరంలో ఏ ఒక్క రోజు కూడా ఖాళీ ఉండదు. సీతాఫలం, పైనాపిల్, పసుపు ఇక్కడ పండుతూ ఉంటది. కాబట్టి ఎక్కువ పనిచేసేది స్త్రీలే. కొండ మీద నుంచి నీళ్లు మోయాలన్నా ఆ పండించినవి కిందకి తీసుకురావాలన్నా కూడా స్త్రీలు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. వారికి తెలుగు అంతగా తెలీదు. అందుకే పాటని సావుకులు ఉండుంటే దానికి తెలుగు ట్రాన్స్లేషన్ చక్కగా చెప్పగలిగి ఉండేవారు. వారు అంతకంటే ఎక్కువ చెప్పలేకపోవడం వల్ల పాటని నేను ముందుగా తెలుసుకుని ఉండవలసింది. నేను కూడా కనుక్కోలేకపోయాను. స్త్రీల మధ్య పరిచర్య వారు ఎక్స్ప్రెస్ చేయలేరు, సాక్ష్యం చెప్పలేరు, కానీ వారి విశ్వాసము బలమైంది. వారితో నేను సంఘాలకు వెళ్తున్నప్పుడు ప్రతి ఆ 4 ఫీల్డ్స్ గా మేము ఇక్కడ ఉన్నాము. చెదిరి ఉన్నాయి సంఘాలన్నీ కూడా వేరు వేరు ప్రాంతాలలో. నెలలో 2 నెలలకు ఒకసారి ఆ యొక్క ఫీల్డ్ లో ఉన్న సంఘాలన్నీ కూడా ఒక దగ్గరికి మేము చేరి వస్తాము. ఒక డే అంతా కూడా మేము ప్రభు సన్నిధిలో గడిపి ఒకరినొకరు సహవాసంలో ఉండడం, ఒకరి అవసరాలు ఒకరు తెలుసుకోవడం, ఒకరికొరకు ప్రార్థన చేయడం, వాక్యంతో మేము బలపరుచుకోవడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నారు. ఆ విధంగా స్త్రీల మధ్య పరిచర్య జరుగుతోంది. స్థానిక సంఘాల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. సేవకులు వారిని ప్రార్థనలోను వాక్యంలోను వారిని పెంచుతా ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇదివరకు నేను చెప్పినట్లుగానే ఆ అప్పటి సమస్య ఏంటంటే తప్పుడు సిద్ధాంతాలు, బయట నుంచి సమస్యలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పెరుగుతా ఉన్నాం, విస్తరిస్తా ఉన్నాం కాబట్టి సమస్యలు ఇంట్లోనే ప్రారంభమైనవి ఏమో అని చెప్పాలి. కాబట్టి ఆ ఎవరు ఆ వేరే వేరే ఉద్దేశాలతో కాకుండా ఇది ప్రభు పరిచర్య, ఇది ప్రభుకి మనము లెక్కప్ప చెప్పవలసిన వారి వలె వారిని ప్రోత్సహించడానికి వారు చేరి వస్తే మంచిదని మా ఉద్దేశం. సంఘాల్లో ఐక్యత లోపిస్తా ఉంది. ఆ ఐక్యత కొరకు ప్రార్థన చేయండి. వాక్యంలో వారు స్థిరంగా ఉండేటట్లుగా ప్రార్థన చేయమని మీ అందరినీ కోరుతా ఉన్నాము. ఇక్కడ జరుగుతున్న పరిచర్యలో అవసరతలు ఉన్నాయి. సేవకులు బిడ్డలు చదువుల విషయాలు ఉన్నాయి. తర్వాత చాలా మంది చదువుకున్న పిల్లల వివాహాలు చాలా పెద్ద ఆ దాన్ని సమస్య అని చెప్పను కానీ ఒక చిన్న మార్పు. పూర్వం ప్రభువుని నమ్ముకోక ముందు వారికి వివాహాలు లేవు. యాక్చువల్గా పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది లేదు. ఒక అబ్బాయికి అమ్మాయి నచ్చితే లేదా అమ్మాయికి అబ్బాయి నచ్చితే తను వాళ్ళతో వెళ్ళిపోయేది అంతే. ఆ తర్వాత ప్రభువుని నమ్ముకున్న తర్వాత సంఘ పెద్దలు సేవకులు ఉండి
వెతికేవారు. ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు తక్కువగా ఉండేవారు కాబట్టి వారే వెళ్ళి అడిగి ఆ మ్యాచ్ సెట్ చేస్తే వివాహాలు జరిగేవి. ఇప్పుడు పిల్లలు పెరిగారు, సంఘాలు పెరిగినాయి, చాలా విస్తారంగా ఉన్నారు. ఆ కనెక్టింగ్ అనేది ఏమో జరగటం లేదు. అంటే ఆ సేవకులు చేసినప్పటికీ కూడా పూర్వం ఆ అబ్బాయి ఎవరో ఒకళ్ళని తను ఇష్టపడినట్టుగా సేవకునికి చెప్తే సేవకుడు వెళ్ళి మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు బిడ్డలు ప్రభువుని నమ్ముకున్నారు, వాక్య క్రమం తెలుసుకుంటా ఉన్నారు కాబట్టి ఆ వెస్ట్రన్ లాగా డేటింగ్ చేయడాలు అవి అవి ఉండేవి పూర్వం, ఇప్పుడు లేవు. అవి లేకపోవడం బట్టి చాలా మంది బిడ్డలు వివాహాల కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆడబిడ్డలు ఉన్నారు, యవనస్తులు, మగ బిడ్డలు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, చదువుకోని వారు కూడా ఉన్నారు. వారు వివాహాల కొరకు డెస్పరేట్లుగా వారు ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ యవన బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ సంఘాలు ఆత్మీయంగా బలపరచబడి ప్రభువుకి ఇష్టమైనట్టుగా జీవించడానికి ప్రభు సహాయం చేయాలని ప్రార్థన చేయండి. ఈ కొద్ది విషయాలు నేను మీకు తెలియచేయడానికి రోజు ప్రభు నాకు ఇచ్చిన అవకాశము, అలాగే కేజీ ఆంటీని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. నాకు ఈరోజు ఇవ్వబడిన సమయంలో నేను కొద్ది మాటలు ప్రభు నాకు నా జ్ఞాపకానికి తీసుకుని వచ్చి నాతో మాట్లాడిన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మనము శ్రమలో గుడ్ ఫ్రైడే ధ్యానాలని సిలువను కూర్చున్న మాటలు మాట్లాడుకున్నాము. గత ఆదివారము మనం ప్రతి ఆదివారం తలుచుకుంటాము, కానీ లోకం అంతటా కూడా ఈస్టర్ని జరుపుకుంటా ఉన్నారు. నేను అదే సందర్భంలో దాని కంటిన్యూషన్ అలాగా ఆలోచన చేస్తూ ప్రభు వారు పేతురు భక్తుల్ని అడిగినటువంటి సందర్భం నాకు మదిలోనికి ప్రభు తీసుకొని రాగా నేను ధ్యానం చేయడం జరిగింది. కొద్ది విషయాలు క్లుప్తంగా నేను షేర్ చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. నాతో కలిసి మీరు వాక్యమును తెరిచినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయము 15, 16, 17 వచనాలు మనం చదువుకుందామండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 15, 16, 17 వచనములు. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందున పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దామండి. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మమ్మలను ప్రభా మీరు ప్రేమించి మా కొరకు నాయన నీ ప్రియ కుమారుని దానముగా అనుగ్రహించి, దేవా, ఆయన యొక్క త్యాగము ద్వారా, ఆయన చేసిన బలియాగము ద్వారా తండ్రి నన్ను మమ్ములను మీరు కొన్నారు ప్రభా. నాయన మేము నాయన నీ యొక్క ప్రియమైన వారము తండ్రి, నీ బిడ్డలుగా నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము దేవా. జూమ్ మీటింగ్ ద్వారా సాయంకాల సమయంలో నాయన మేము వేరు వేరు ప్రాంతాలలో ప్రభా మేము చేరి ప్రభా నిన్ను నాయన నీ పాదాల దగ్గర కూర్చోవడానికి మీరు చేసిన ఈ యొక్క టెక్నాలజీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము ప్రభా. ఇదిగో తండ్రి నాయన ఈ చదవబడిన వాక్యమును ప్రభా మా యొక్క ఆత్మీయ జీవితాలకు క్షేమమును ప్రభా మీరు అనుగ్రహించమని, నీ మనస్సును మీ హృదయాన్ని మేము ఎరగడానికి ప్రభా మరింతగా మీరు మాతో మాట్లాడమని దేవా, మీ చల్లని మెల్లని స్వరము మాకు వినిపింప చేయమని ప్రభువును ప్రియరక్షకుడు నైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
అవును. ఇక్కడ ఆ చదవబడిన వాక్యంలో మనం చూసినట్లుగా అక్కడ జరిగిన సందర్భం ఏంటి అని అంటే, ప్రభువారు సమాధిని గెలిచి ఆయన లేచారు. ఆయన శ్రమల గుండా ప్రయాణం చేశారు, ఒంటరి చేయబడ్డారు. ఆ ప్రాంత దరిదాపుల్లో శిష్యులు ఎవ్వరూ కూడా లేనట్లుగా మనం చూస్తా ఉన్నాము. యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను ఒక్కడే అక్కడ ఉన్నట్లుగా కూడా మనము ధ్యానాలు చేసుంటాము, మనము చదివాము, మనకు తెలిసిన విషయాలే. అయితే ఒక్కసారి నాతో పాటు మీరు 20వ అధ్యాయము 19వ వచనం చూస్తే, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. కిందకు వస్తే 20వ అధ్యాయము 26వ వచనము, 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఇండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ఇక్కడ ప్రభు వారు 2 మార్లు వారికి ముందర అధ్యాయంలో ఆయన తన ప్రత్యక్షతను చూపించినట్లుగా మనం చూస్తా ఉన్నాము. అయితే ఈ విషయాలు అక్కడ భక్తుడు రాస్తా ఉంటాడు 20వ అధ్యాయం 31వ వచనంలో, యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడును. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని ఇదే భక్తుడు మొదటి అధ్యాయాల్లో రాస్తా ఉన్నాడు. మనందరికీ ఆ వచనాలు చాలా బాగా తెలుసు కాబట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. ఆ జీవము మనము పొందుకోవాలి అని భక్తుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆశ. అయితే ఇక్కడ పేతురుని మనము చూస్తా ఉన్నాము. పేతురు యొక్క గతమంతా కూడా మనకు తెలుసు. పేతురు దూకుడు పేతురు అంటారు, లేకపోతే తను తొందరపడతాడు అని అంటారు. కానీ నేను అనుకుంటా ఉంటాను, పేతురు మంచి స్పందన కలిగినటువంటి వ్యక్తి అని అనుకుంటా ఉంటాను. ప్రభు వారు ఏది చేసినా, ఏది మాట్లాడినా దానికి రెస్పాండ్ అవుతూ ఉంటాడు. ఆయన మాట్లాడుతున్న దాని మీద ఆయన కాన్సన్ట్రేషన్ పెడతా ఉంటాడు అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆయన డైవర్ట్ అవడు, లేదా వింటున్నట్టుగా ఉంటాడు కానీ నాకెందుకు అని పట్టించుకోకుండా ఉన్నట్టుగా మనము చూడం. చాలాసార్లు సంఘంలో వాక్యం చెప్తా ఉన్నప్పుడు, లేదా మన మీటింగ్స్లో వాక్యం చెప్తా ఉన్నప్పుడు ప్రసంగికుడు మరలా అడుగుతాడు కానీ ఎవరు నోరు విప్పరు, లేదా వందనాలు చెప్తారు కానీ ఎవరు రెస్పాండ్ అనేది అవ్వరు. కానీ పేతురు స్పిరిట్ అయితే అది కాదు. ఆయన ఏది తన చెవిలో పడుతుందో దానికి వెంటనే స్పందించే వ్యక్తిగా ఉన్నాడు. అది ఒక మంచి లక్షణంగా మనము పేతురులో మనము చూడవచ్చు. పేతురు ప్రభు వారిని చూస్తూ నీళ్ల మీద నడిచాడు. పేతురు ప్రభువుని ఎంతగా ప్రేమించాడు అని అంటే, లేదా ప్రభు పేతురికి ఎంతగా ప్రాధాన్యతనిచ్చారు 12 మందిలో అని అంటే, ఆయన రూపాంతరం కొండ మీదకి ప్రభువు తనని తీసుకుని వెళ్ళినప్పుడు ప్రభు యొక్క మహిమను కూడా అక్కడ చూసినట్లుగా మనము చూస్తా ఉన్నాము. పేతురు, ఇదిగో పేతురు, నీ మీద నేను నా సంఘాన్ని కడుతున్నా, నువ్వు నా రాయి, నువ్వు బండ, నీకు పాతాళపు అధికారాన్ని నేను ఇస్తున్నానని పేతుర్ని చాలా హెచ్చించినట్లుగా మనం చూస్తా ఉన్నాము. ప్రభుతో పేతురు చూచాడు, విన్నాడు, అనుభవించాడు. ఎన్నో అనుభవాలు పేతురికి ఉన్నాయి. కానీ అదే పేతురు ప్రభు శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు, ముందుగా ప్రభు చెప్పాడు మనుష్య కుమారుడు శ్రమ పొందుతాడు అని చెప్పినప్పుడు దానికి కూడా ఆయన అంగీకరించలేదు. వద్దు ప్రభు, నీకు అది దూరం అవును గాక అని అన్నప్పుడు ఇంతగా ప్రేమించిన పేతురు ప్రభువుని ప్రత్యక్షంగా చూసిన వాడు, ప్రభువుని ప్రత్యక్షంగా ఆయన మహిమను రూపాంతరం కొండ మీద అనుభవించిన వాడు, ప్రభు యొక్క శక్తిని సార్వభౌమాధికారాన్ని నీటి మీద నడిచి ఆయనతో అనుభవాన్ని సంపాదించుకున్న ఈయన ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్తా ఉన్నాడు అని అంటే
తను వెనుదిరిగినట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఇక్కడ తిబెరియా సముద్రంలో ఎక్కడ తన జీవితాన్ని ప్రారంభించాడో, ఎక్కడ ప్రభు తనని పిలుచుకున్నాడో, ఎక్కడ ప్రభు తనని చూచారో, అక్కడ మళ్ళీ ఏ పని నుండి పనిని వద్దని దేవుడు పిలిచాడో అదే పనిలో మరలా వెళ్ళినట్టుగా, శ్రమ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, శత్రువు తన మీద ఆ బలముగా పనిచేస్తా ఉన్నప్పుడు తను మర్చిపోయాడు. అదేంటంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అని అన్నాడు. నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడివి అని చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాము. అవన్నీ కూడా ఆయన మర్చిపోయిన సందర్భాన్ని మనం చూస్తూ ఇప్పుడు ప్రభువుకి తనకి ఒక ఇంటరాక్షన్ వస్తా ఉంది. పేతురు వాళ్ళని మిగతా శిష్యులందరికీ ఒక లీడర్ లాగా ఉన్నాడు అక్కడ. కానీ ఆ పేతుర్ని ప్రభు అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతా ఉన్నాడంటే, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? పేతురు అని పిలవలేదు, లేకపోతే సీమోను అని పిలవలేదు, కానీ యోహాను కుమారుడైన సీమోను అని ప్రభు అక్కడ అడిగినట్లుగా మనము చూస్తాము. మీరు గమనించినట్లయితే 15వ అధ్యాయంలోను యోహాను కుమారుడవైన అని పిలిచాడు. 16వ వచనంలోను యోహాను కుమారుడైన సీమోను అనే పిలిచారు. 17వ వచనంలో కూడా యోహాను కుమారుడైన సీమోను అనే పిలుస్తా ఉన్నాడు. ఆ పేతురు మర్చిపోయాడు. అదేంటి అంటే, తను దేవుణ్ణి అంతగా ప్రేమించాడో మర్చిపోయాడు. కాబట్టి ప్రభు అడుగుతా ఉన్నాడు, యోహాను కుమారుడైన సీమోను అని అడుగుతా ఉన్నాడు. దీనికి ఇదే సువార్తల్లో మనం చూసినట్లయితే యోహాను 8వ అధ్యాయము 42వ వచనము, యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనంలో మనం ఒక వాక్యము చదువుకుందాము. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. ప్రభువుకి ఇక్కడ అడుగుతున్న మాట ఏంటంటే, సీమోను, నీవు మీ తండ్రి ఎవరు? హూ ఈజ్ యువర్ ఫాదర్? దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడా? ఈరోజు నీ మీద నేను సంఘాన్ని కడుతున్నప్పుడు ఉన్న పేతురుతో నేను మాట్లాడట్లేదు. నీటి మీద నడిచిన పేతురుతో నేను మాట్లాడట్లేదు. నీ కాళ్ళు కడగడానికి అభ్యంతరపడిన పేతురుతో నేను మాట్లాడట్లేదు. కానీ ఈరోజు పేతురు, నేను అడుగుతాను, యోహాను కుమారుడైన సీమోను, నీవు వీరికంటే నీ చుట్టూ ఉన్న వారి కంటే, నీకు బాగా తెలిసిన పని కంటే, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభువు తన ప్రేమను వ్యక్తపరచడానికి, తన ప్రేమను చూపించడానికి ఎంత చేయాలో ఆ కలువరిలో అంతా కూడా ఆయన చేశారు. ఆయన ప్రేమను ఎలా వ్యక్తపరచాలో అంతా వ్యక్తపరిచారు. ఆయన పని ముగించబడింది. తండ్రి సమస్తమును ముగించారు ఆయన. ఇక చేయవలసింది, రక్షణ పొందడానికి చేయవలసింది ఏమీ మిగిలి ఉండకుండా ఆయన సమస్తాన్ని చేసి ఆత్మను అప్పగించి మనల్ని ఆ జీవాన్ని మనం పొందుకోవడానికి ఆయన మరణంలో పాతాళంలో ఉండి ఆయన తిరిగి లేపబడ్డారు. దేవుడు ఆయనని మృతుల్లో నుంచి సజీవునిగా లేపాడు. ఎందుకు అనంటే, ఆ జీవం మనం పొందుకోవాలని, ఆ జీవము మనల్ని కాపాడాలని, ఆ జీవము మనల్ని బ్రతికే వారిగా చేయాలని, ఆ జీవము మనల్ని ఆ భయం నుంచి బయటికి తీసుకురావాలి అని చెప్పి ప్రభు వారి యొక్క సంకల్పము. మనము ఎప్పుడు భయపడతాము అని అంటే, మన చుట్టూరు ఉన్న పరిస్థితులను చూసి. దేవుని కంటే యేసు ప్రభు వారితో వారు చేసిన సహవాసం కంటే, వారు యూదులు చేసిన కార్యాలకు వారు భయపడినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. చూచి చెదిరిపోయారు శిష్యులు. వాగ్దానం మర్చిపోయారు, వారి పిలుపు మర్చిపోయారు, వారి పని మర్చిపోయారు, వారి గురి మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయి వారు ఏం చేస్తా ఉన్నారంటే, ఏ సముద్ర తీరాన్న ప్రభు వారిని తన పని కొరకు పిలుచుకున్నాడో, ఏ పని కొరకు వారిని ఎంపిక చేసుకున్నాడో, ఏ పని కొరకు వారిని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడో అదే పనికి వారు తిరిగి వెళ్ళారు. ప్రియులారా, చాలా సార్లు మన జీవితాల్లో జరిగేది ఏంటంటే, మనము శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నిరాశ మనల్ని మొదట మనల్ని ఆవహిస్తూ ఉంటది. శ్రమల మీద శ్రమ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, ఇంతగా నేను ప్రభుతో ఉన్నాను కదా, ప్రభు పాదాలు కడిగాను కదా, ప్రభు పని నేను చేశాను కదా, ప్రార్థన చేశాను కదా, నేను ఆరాధనకి వెళ్ళాను కదా, నేను సువార్త చేశాను కదా,
నాకెందుకు ఈ శ్రమలు వచ్చినాయి అని మనం చాలా సార్లు మనకి మనమే ప్రశ్నించుకునే సందర్భాలు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. అయితే ప్రభు మనకు చూపించిన మాదిరి ఏంటి అంటే, ఆయన శ్రమలలో ఆయన సహనాన్ని కోల్పోలేదు. ఆయన శ్రమలలో నిరాశ చెందలేదు. ఆయన శ్రమలో ఆయన తన యొక్క ప్రేమను ఆయన కోల్పోలేదు ప్రియులరా. శిలువలో పలికిన మాటలలో ఆయన ప్రేమ ప్రత్యక్షతను మనం చూస్తా ఉన్నాము. వీరికి ప్రత్యక్షతనిచ్చాడు, కానీ ఆయన వెళ్ళిపోతూ వీరిని ఎలాగన విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేక పేతుర్ని సంధిస్తా ఉన్నాడు. మూడవసారి వారికి ప్రత్యక్షతనిచ్చి, పేతురు, డూ యు లవ్ మీ? నేను నా దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడా? దేవుడు నీకు తండ్రిగా ఉంటే నీవు నన్ను ప్రేమిస్తావు. ఈరోజు ఇదే ప్రశ్న నేను వేసుకుంటా ఉన్నాను. అదేంటంటే, నేను ప్రభుని ప్రేమిస్తున్నానా? నాకు ప్రభు ఎలా ఉన్నాడు? ఆయన ఆరాధన చేస్తాము, ఆదివారం ఆరాధనకి వెళ్తాము, పాటలు పాడతాము, సువార్త చెప్తాము, వాక్యం బోధిస్తాము, వాక్యం చదువుతాము. కానీ మన వ్యక్తిగత జీవితంలో మనకి శ్రమ వచ్చినప్పుడు, మనకి కష్టం వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు మన దేవునితో మనకున్న సంబంధం ఏంటి? ఆయన రాజు మాత్రమే కాదు, ఆయన రక్షకుడు మాత్రమే కాదు, ఆయన మనకి తండ్రి. ఏ బంధం కంటే కూడా తండ్రి అనే బంధం మనకి ఎంతో ధైర్యాన్ని, ఎంతో భరోసాని, ఎంతో కంఫర్ట్ని మన గుండెల నిండా నింపే బంధం ఏంటంటే తండ్రి. ఆ దేవాది దేవుడు, సృష్టికర్త అయిన తండ్రి, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, పరిశుద్ధతలో ఆయనకు ఎవరు సాటి లేనటువంటి ఆ దేవుడు, మానవులము ఎంత మాత్రము మనలో మంచి లేదు, బలహీనులమైన మనల్ని కావాలి అనుకుని ఆయన మనకు తండ్రిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆయన అడుగుతున్నది ఒకటే ఏంటంటే, ఆయనను మనము తండ్రిగా ఆయన దగ్గరికి రావాలి. ఆ దేవుడు దూరాన్ని పెట్టుకోవట్లేదు, దేవుడు మన సమీపానికి వచ్చాడు. ఈరోజు ప్రభు అడుగుతున్నది ఏంటంటే, మీరు నా దగ్గరికి రండి, నా బిడ్డలుగా రండి, నేను మీకు తండ్రిగా ఉంటాను. దేవుడిని మనం తండ్రిగా చేసుకుంటే అప్పుడు మనకి ఆ భయాలు ఉండవు. దేవుణ్ణి మన తండ్రిగా చేసుకుంటే మన శ్రమలో మనకి ఇబ్బంది ఉండదు. మనము శ్రమలో వెనుతిరగము, శ్రమలు మనల్ని ఏమీ కూడా చేయలేవు. బిడ్డలు వారి కాలేజీలో ఇబ్బంది వస్తే, లేదా చిన్న బిడ్డలు రోడ్డు మీద వెళ్తా ఉంటే కుక్క వచ్చింది అనుకోండి, వారు వెనక్కి తిరిగి వచ్చి మన చెయ్యి పట్టుకుంటారు. ఏ భరోసా మన పిల్లలకి మనమే ఇస్తున్నామో, మన పరలోకపు తండ్రి అంతకు మించిన భరోసా మనకి ఇస్తా ఉన్నాడు. ఇందాక ఒక సహోదరి ప్రార్థన చేసినట్టుగా, లోకంలో పరిస్థితులు మనకి వేరుగా ఉండొచ్చు, అధికారులు మనకి ఎప్పటికీ న్యాయం తీర్చలేకపోవచ్చు, మనం దాన్ని బట్టి మనం ఓడిపోయిన వారు ఎంత మాత్రము కూడా కాదు. ప్రభు శిలువ, ప్రభు యొక్క పునరుత్థానము, ఆ రిజరెక్షన్ మనకి ఏంటి నేర్పిస్తా ఉందనంటే, మనము విజయము పొందిన వారము. ప్రభు ఆ విజయాన్ని మన కొరకు ఆల్రెడీ ఆయన విజయుడు అయినాడు ఎప్పుడో, మనము కూడా జయించిన వారమే. మనము దేవుని నమ్ముకున్న వారము. యోహాను మొదటి పత్రికలో మనం చూస్తాము, మీరు లోకమును జయించి ఉన్నారు, ఎందుకంటే ఆయన జయించిన వాణిని యొక్క పిల్లలుగా మనం ఉన్నాము. ఆయన ఓడిపోయిన వాడు కాదు. అయితే విషయం ఏంటంటే, ఆయనను తండ్రిగా మనం కలిగి ఉంటే ఆ ధైర్యము, ఆ విజయము, ఆ ఓర్పు, ఆ సహనము, అవన్నీ కూడా మనము పుణికి పుచ్చుకోగలము అన్నది ప్రభు యొక్క మనసు. పేతురుని అడుగుతా అన్నాడు, పేతురు, నేను ఒకసారి నిన్ను మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానన్నాను, వెంబడించమన్నాను, కానీ నువ్వు ఈరోజు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నావు. ఎందుకంటే నువ్వు తండ్రిని మర్చిపోతా ఉన్నావు. తండ్రి ఎడల నీకు ప్రేమ లేదు. నువ్వు ప్రేమిస్తున్నావా? వీటికి అన్నిటికంటే నీ వాళ్ళకంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నీకు తెలిసిన పనే. చాలా సార్లు మనము మన తెలిసిన పనిలో మనం మరలా ఆ పనిని కలిగి ఉండడానికి ఇష్టపడతాం, కానీ కొత్త పనిని చేయడానికి చాలా భయం, కొత్తది నేర్చుకోవాలంటే భయం, కొత్తది తినాలన్నా కూడా కొంతమందికి భయము. కొత్తగా ఏవైనా ఐటమ్స్ వచ్చినాయి అనుకోండి, అవి టేస్ట్ చేయమంటే కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు. కానీ ప్రభు చెప్తా ఉన్నాడు, ఆయన మరణము, ఆయన యొక్క పునరుత్థానము మనకు ఆయనలోని లక్షణాలను మనకు నేర్పిస్తా ఉన్నది ఏంటంటే, మనము మన చుట్టూరు ఉన్న పరిస్థితులకు భయపడవలసిన పని అంత మాత్రము కూడా లేదు. మన తండ్రి ఎంత గొప్పవాడో మనకు తెలిస్తే,
ఆయన ఎలా సహించాడు, ఎలా జయించాడో ఆ జయశీలుడైన ప్రభువుని మన తండ్రిగా మనం పొందగలిగి ఉంటే అది మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. మనము ముందుకి వెళ్ళగలము. వారిని ఎవరైతే ప్రభువుతో విజయాన్ని రుచి చూస్తారో, ఎవరైతే ప్రభువుతో సహనాన్ని రుచి చూస్తారో, ఎవరైతే ప్రభు వలె ఓర్పును కొనసాగించగలుగుతారో వారికి దేవుడు చెప్తాడు ఏంటంటే, నా గొర్రెలను కాయము, నువ్వు తిరిగి రావాలి, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. ప్రభు ఎంత గొప్పవాడు అని అంటే, అరే ఈ పేతురు ఇంత చూసాడే, నేను ఇన్ని అనుభవాలు పేతురికి ఇచ్చానే, కానీ మళ్ళీ తను అక్కడికే వెళ్ళిపోయాడా అని నిరాశ చెందలేదు. కొన్నిసార్లు చాలా ప్రార్థన చేస్తూ ఉంటాము, ఆశపడతాము. బిడ్డల విషయాల్లో ఒకవేళ బిడ్డల మాట వినకపోతే, లేదా సంఘంలో ఒకరికొరకు ప్రార్థన చేస్తాము, కానీ చాలా సార్లు సహనాన్ని కోల్పోతూ ఉంటాము. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఇందాక చెప్పినట్లుగానే 10 సంఘాలు మా దగ్గర నుంచి ఒకేసారి వారు వేరుగా వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో నేను చాలా కలతకు గురయ్యాను. చాలా కలతకు గురైనప్పుడు వారు వెళ్ళిపోయింది వాక్యం నుండి, వారు వెళ్ళిపోయింది ఒక సహవాసము, ఒక భక్తి నుండి వెళ్ళిపోయారని చెప్పాలి. కారణాలు చాలా ఉన్నాయి, మనం ఇప్పుడు మాట్లాడుకోలేము. కానీ ప్రభువు ఓర్పు, సహనము, ఆయన విజయుడు. ఏదైతే ప్రార్థన చేస్తా ఉన్నామో అవి మన జీవితాల్లో ఆయన జరిగించేవాడుగా ఉన్నాడని నమ్ముతా ఉన్నాము. రెండవది, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు ప్రభు యొక్క ఆశ ఏంటంటే, ఆయనను ప్రేమించేవారు ఏమి చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడంటే, ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను మిమ్మను, అలాగనే 13వ అధ్యాయము 34, 35 వచనాలు కూడా చదువుకుందాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరికొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. సువార్తలు ఒకవేళ పత్రికలు రాసేటప్పుడు నన్ను మన్నించండి, కానీ ఈ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. అదేంటంటే, పత్రికలు రాసినప్పుడు ఆ స్థానిక సంఘానికే వ్రాసారు అని మనం అనొచ్చేమో, కానీ సువార్తలు రాసినప్పుడు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే అది సకల జనులకనే నేను అనుకుంటా ఉంటాను. అందరికీ రాయబడింది అది. సంఘము, యోహాను సువార్తలో సంఘము లేదు అక్కడ. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి. ప్రియులారా, ఈరోజు లోకము రకరకాల కారణాలతో ప్రజల మధ్య వర్గీకరణ తీసుకొస్తా ఉంది. లోకమే కాదు, సంఘాలలో అనేక కారణాలను చూపిస్తూ విభజన తీసుకుని వస్తా ఉన్నారు. అనేక కారణాలతో సంఘాలను కొలగొడుతూ, అనేక కారణాలతో కుటుంబాలను కూడా విడగొడుతూ ఉన్న ఈ రోజుల్లో మనము మరలా జ్ఞాపకానికి తెచ్చుకోవాల్సిన ప్రాథమిక సూత్రము, మూల పాఠము ఏంటంటే, ప్రభువు సిలువని ఎక్కి వెళుతూ వెళుతూ ఆ దొంగని తీసుకుని వెళ్ళారు. ఆయన కూడా అందులో ప్రేమ లేదా? వెళుతూ వెళుతూ ఆయన బాధ్యతను పంచుకున్నాడు, అందులో ప్రేమ లేదా? ఆయన ఆరోహణం అవడానికి ముందుగా కూడా వారున్న స్థితిలోనే వారిని విడిచిపెట్టకుండా ప్రభువు వారిని మరలా ఏ పని కొరకు ఆయన పిలుచుకున్నాడు, ఆ పిలుపుని వారిని అందులో ఆ పిలుపులో వారిని స్థిరపరిచి ప్రభు వెళ్తా ఉన్నాడు. ప్రియులారా, మన పిలుపు ఏంటంటే, మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఆయన బిడ్డలుగా ఆయన మనల్ని చేసుకున్నాడు, మనల్ని ఉంచాడు. ఎందుకనంటే మన పని ఏంటంటే అందరినీ ప్రేమించాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. తిమోతి పత్రికలో ఇందాక ఆ సిస్టర్ వాక్యాన్ని కోట్ చేశారు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. అది సంఘానికి రాసిందే, కానీ అక్కడ చెప్తా ఉన్నాడు, రక్షణ పొందిన వారి కొరకు అనలేదు, రక్షణ లేని వారి కొరకు అని అనలేదు. అందులో మూర్ఖులు ఉండొచ్చు, దేవుని ప్రేమను నిందించేవారు ఉండొచ్చు, దేవుని ప్రేమను అవహేళన చేసేవాళ్ళు ఉండొచ్చు. ప్రియమైన వారులారా, ప్రభువుని అవహేళన చేస్తా ఉంటే వారి ఎడల ప్రేమ మనకి పెరగాలి, వారి ఎడల కనికరం పుట్టాలి. వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నారని ప్రభు వారి మీద కనికర పడినట్లుగా
ప్రభు మనస్సును మనం సొంతం చేసుకోవాలంటే, ఆయన ఆజ్ఞలను నెరవేర్చాలి అని అంటే మనం వారి ఎడల ఏమి కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. విమర్శలు వద్దు, వాదనలు వద్దు, డిబేట్స్ వద్దు. దాని కొరకు దేవుడు మనల్ని పిలవలేదు ప్రియులరా. బాధతో చెప్తా ఉన్నాను ఈ మాటలు. ప్రభు మనల్ని పిలిచిన పిలుపు వేరు, ప్రభు మనల్ని ఎన్నుకున్నది వేరు. ఆయన శిష్యులముగా మనం బ్రతికితే చాలు అనేక మందిని మనం ఆయన్ని వెంబడించే వారంగా మనము చేయొచ్చు. లోకము ఆయన శిష్యుల్ని చూడాలి. లోకం ఒక్క మదర్ తెరీసానే చూసిందేమో ప్రభు ప్రేమ ఎలాగుంటదా అని అనడానికి. ఎక్కడ ప్రారంభం అవ్వాలి? సంఘంలోనా? ఎక్కడ ప్రారంభం అవ్వాలి? సమాజంలోనా? కాదు. ఈ ప్రేమ, ప్రేమించుకోవడం, క్షమించుకోవడం, ఓర్చుకోవడము, సహించుకోవడము, భరించుకోవడము, తట్టుకోవడము, ఇవన్నీ ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే ప్రియులరా, మన కుటుంబంలోనే ప్రారంభం కావాలి. మన కుటుంబమే వేదికగా, మన కుటుంబాలే వేదికగా మనం ఏ నోటితో ప్రార్థన చేస్తా ఉన్నాము అదే నోటితో మన ప్రియులను క్షమించే వరంగా ఉండాలి. దేవుడు మన కుటుంబాలు ఇచ్చాడు. అత్తలు ఉండొచ్చు, కోడళ్ళు ఉండొచ్చు, ఆడబడుచులు ఉండొచ్చు, తోటి కోడళ్ళు ఉండొచ్చు. ఈ రోజు నవ్వులు పాలవుతున్నది ఏంటంటే దేవుని ప్రేమ వెక్కిరించబడతా ఉంది మనుషుల మధ్యలో. క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం, ఆరాధనకి వెళ్తున్నాం, బైబిల్ చేత మోస్తా ఉన్నాము, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాము, కానీ ఓర్పు మనలో ఉందా? ఓర్పు, సహనము, ప్రభు ఎడల భయము. భయపడవలసిన ఆయనకు మనం భయపడము, ఎవరికో మనం భయపడతా ఉంటాం. ఎవరి దగ్గర న్యాయం జరుగుతుందో ఆయన దగ్గరికి మనం వెళ్ళము, ఎవరినో న్యాయం కొరకు ఆశ్రయిస్తా ఉన్నాం ఈ దినాన్ని. ప్రియులారా, ఒక్కసారి ఇక్కడ ఆగి ఆలోచన చేద్దాం. అదేంటంటే ప్రభు క్రొత్త ఆజ్ఞ ఇస్తానన్నాడు. 10 ఆజ్ఞలను ఆయన ఒక ప్యాక్ చేశాడు. 10 ఆజ్ఞలను ఒక ర్యాప్ చేసి ఆయన మనకి ఇస్తా ఉన్నాడు. అదేంటంటే, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు ఒక్కరినొకరు అలాగనే ప్రేమించండి. అత్తలారా, కోడళ్ళని ప్రేమించండి. లోపాలు ఉండవనట్లేదు, మీలాగా వారు ఉండరు. కోడళ్ళారా, మీ అత్తల్ని ప్రేమించండి. భర్తలారా, భార్యలను ప్రేమించండి. భార్యలు భర్తలను ప్రేమించండి. కుటుంబాలే వేదికగా సమాజం నిర్మాణం జరుగుతుంది. కుటుంబాలే వేదికగా సంఘాల నిర్మాణం కూడా జరుగుతుంది. ప్రియులారా, దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడాలి. మన ప్రేమ ఎంత బలముగా ఉండాలి అని అంటే, ఏ ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుందని పౌలు చెప్పాడో ఆ బలవంతం చేసిన ప్రేమ, ఆ పునరుత్థాన శక్తిని ఎరిగినటువంటి ప్రేమ. ప్రభు వెళ్ళిపోతూ 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 నేను మరలా వస్తానని చెప్పి వారికి వెళ్ళిపోతూ అడుగుతూ అన్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా మందమేపు, నువ్వు ప్రేమిస్తే నన్ను వెంబడించు. ప్రార్థనలు చేస్తాము, కూడికలు చేస్తాము, ఎన్నో చేస్తాము. ప్రశ్న ఏంటంటే, ప్రభువుని ప్రేమిస్తున్నామా? ప్రభువుని ప్రేమించే వారము, ప్రభువుని ప్రేమించే వారమే ప్రభు యొక్క పనిని చేయగలుగుతాము. ప్రభువును ప్రేమించిన వారు మాత్రమే మన సొంత పనిని ప్రక్కన పెట్టగలము. ప్రభువును ప్రేమించి వారు మాత్రమే ఇతరులను కూడా ఆ పని చేసేటట్లుగా పురుకొల్పుతారు. ఎందుకు ప్రభువు ఇతరులను అక్కడ కలుపుకోలేదు? అక్కడ చాలా మంది ఉన్నారు. పేతురు ఒక్కడే తను చేపలు పట్టడానికి వెళ్ళలేదు. 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ వచనంలో సీమోను పేతురును, దుదిమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరువాడగు నతానియేలును, జబదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. వీళ్ళందరూ కూడి ఉంటుండగా పేతురు గారు అంటారు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమనిరి. మర్చిపోయినా విడిచిపెట్టినా ఆ పేతుర్ని దేవుడు విడిచిపెట్టలేదు. పేతురు ప్రభు ప్రేమను మర్చిపోయాడేమో, పేతురు ఆయనతో ఉన్న సహవాసాన్ని మర్చిపోయాడు, పేతురు ఆయన మహిమను మర్చిపోయాడు. అంతకు ముందే 2 ప్రత్యక్షతలు జరిగినప్పటికీ కూడా ఆ ప్రత్యక్షతను ఆయన అందుకోలేకపోయాడు. కానీ ప్రభు విడిచిపెట్టలేదు. ప్రియులారా, ఒక్కసారి మనల్ని ప్రభు ప్రేమించి ఆయన వాక్యాన్ని మన చెవిలో వినిపింపచేశాడు. ఏ రోజు మనము రక్షించబడ్డామో ప్రియులారా, మనము అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి స్పిరిచువల్ లైఫ్ లో, కానీ
పాపానికి మనం బానిసలం ఎంత మాత్రమూ కాదు. మనం ప్రార్థన చేయలేకపోతే ప్రభు అర్థం చేసుకుంటాడు. మన ఆత్మీయ జీవితంలో ఒక కంటిన్యూస్ గ్రోత్ ని మనం కలిగి ఉండలేకపోతే దేవుడు అర్థం చేసుకుంటాడు. కానీ ఆయన ఆశపడేది ఏంటంటే నువ్వు వెనక్కి తిరిగి రావాలి, ఆయన్ని సంపూర్ణంగా ఆయన్ని ప్రేమించాలి, ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన్ని తండ్రిగా కలిగి ఉండి ఆయనతో ఒక సత్సంబంధాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఒక రిలేషన్ లోనికి నువ్వు రావాలి, ఆయన్ని తండ్రి అని పిలిచే ఆ దగ్గర బంధంలోనికి మనం రావాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. ప్రియులారా, ఆయన పనిని తండ్రి దగ్గర నుంచి పనిని పొంది ఉన్నాడు. ఇదే అధ్యాయంలో మనం చూస్తే 17వ అధ్యాయంలో తిరిగి ఆయన చెప్తాడు, నేను ఏమేమి చేశానో తండ్రికి ఆయన అన్ని కూడా అప్పచెప్తా ఉన్నాడు. నేను వారి కొరకు ప్రార్థన చేశాను, వారి ఏకమైండులాగానే నేను ప్రార్థన చేశాను, వారిని భద్రపరిచాను, వారిని నేను సంపాదించాను, వారికి తండ్రిని చూపించాను అని చెప్పి ఆ అధ్యాయం అంతా కూడా మీకు తెలుసు. మీరు చదివినట్లయితే వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అని చెప్పి 17వ అధ్యాయంలో 14వ వచనంలో ఉంటది. అదే వచనంలో కిందకు వస్తే 21వ వచనంలో తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఒక పేతురు వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా ఉన్నాడు. చేపలు పట్టడానికి వారు వెళ్ళారు, వారితో ఉన్నారు. కానీ అదే పేతుర్ని నాయకుడిగా ఇన్ఫ్లుయెన్షియర్ గా ప్రభు చూసి తనతో మాట్లాడినప్పుడు అదే పేతురు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగాడు. ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత తను అనుభవించగలిగాడో, మరలా వెనక్కి తిరిగి రాగలిగాడో, మరలా ప్రభు ప్రేమను తను పొందుకోగలిగాడు, ప్రభు యొక్క ప్రేమను తన జ్ఞాపకానికి తెచ్చుకోగలిగాడు, దేవుడు అద్భుతంగా పేతురుని వాడుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. ప్రియులారా, మన మొదటి ప్రేమను మనం మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఈరోజు దేవుడు పేతురు గారి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అదేంటంటే మనం తిరిగి ఆయన ప్రేమను రుచి చూస్తే, తిరిగి ఆయన దగ్గరికి రాగలిగితే, ఆయన మాట వినడానికి, ఆయన నా తండ్రిగా నేను చేసుకోవడానికి నేను ఇష్టపడినట్లయితే మన జీవితాలను ఆయన యొక్క చేతులకి మనం అర్పించుకున్న గొప్ప కార్యాలు చేయడానికి ప్రభువు సహాయం చేస్తారు. తండ్రిని దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిపి ఉంచింది ఏంటంటే ప్రార్థన అని నేను అనుకుంటాను చాలా సార్లు. ఆయన పెందల కడనే లేచి ప్రార్థన చేసును, ఆయన ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసును, ఆయన దరికి దరి దాటి అవతలికి వెళ్ళి సరస్సు తీరమును దాటి ఆయన అరణ్యమునికి వెళ్ళి ప్రార్థన చేసును. ఎన్నో ఉదాహరణలు మనం చూస్తా ఉన్నాము. ఆయన ఏ పని ప్రార్థన చేయకుండా ఆయన చేయలేదు. ఆయన సిలువకు వెళుతూ వెళుతూ కూడా తండ్రి నీకు ఇష్టమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించు ప్రభు అని చెప్పి చివరి నిమిషంలో ప్రార్థన చేశారు. ఆయన సిలువ మీద కూడా పలికిన 7 మాటల్లో ఆఖరి మాట తండ్రితోనే ఆయన సంభాషించినట్లుగా మనము చూస్తా ఉన్నాము. ప్రియులారా, ప్రార్థన మన జీవితాలలో తండ్రిని కుమారులని కలిపి ఉంచే బంధము అన్న విషయాన్ని మనము నేర్చుకుంటా ఉన్నాము. ప్రార్థన 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 మనల్ని కట్టి ఉంచుతుంది. ప్రార్థన మనల్ని ఒకే ఆలోచనలోనికి నడిపిస్తుంది. ప్రియులారా, ప్రభు ఏది చేయాలని మన జీవితాల్లో అనుకుంటా ఉన్నాడో, ప్రభు చిత్తము మన బిడ్డల జీవితాల్లో ఏది సంకల్పించాడో అది మనం తెలుసుకోవాలి అని అంటే ప్రభుతో మనం మాట్లాడాలి, ప్రభు దగ్గర మోకరించాలి, ప్రార్థన చేయాలి. కొన్ని ప్రార్థనలు ఇంటిమేషన్స్ ఉంటాయి, కొన్ని ప్రార్థనలు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొన్ని ప్రార్థనలలో వేదన మిస్ అవుతా ఉంటదేమో అనిపిస్తా ఉంటది. ప్రభు యొక్క ప్రార్థనలో అవసరతలు లేవు. ప్రభు వారి ప్రార్థనలో ఆయన ప్రార్థన చేసింది ఏంటంటే వారి యొక్క ఐక్యత కొరకు ప్రార్థన చేశారు. తండ్రిలో వారు నిలిచి ఉండేదాని కొరకు ప్రభు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనం అనేక సార్లు మనం ఎన్నో అవసరతల కొరకు ప్రార్థన చేస్తాం, ఆదరణ కొరకు ప్రార్థన చేస్తాం, స్వస్థత కొరకు ప్రార్థన చేస్తాం, ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తాం, బిడ్డల పరీక్షల కొరకు ప్రార్థన చేస్తాం. ప్రియులరా, ఎన్నడైనా ప్రభు నేను నిన్ను మరింత ఎక్కువగా ప్రేమించాలి తండ్రి, నేను నీ ఆజ్ఞలను గైకుంటున్నానా, నీ మాట దాటి వెళ్ళిపోతున్నానా ప్రభు,
నేను అలా చేయడానికి నాకు సహాయం చేయి ప్రభా. నా బిడ్డలు ఎక్కువగా నిన్ను ప్రేమించాలి. ఆరాధన తలంపులు నాకు దయచే ప్రభా. కొత్త పదాలతో, కొత్త అనుభవాలతో, కొత్త సత్యాలతో నేను నిన్ను ఎలాగ ఆరాధన చేయాలి అని మనం ప్రార్థన చేయాలి. తండ్రితో మనం మాట్లాడడానికి, తండ్రి దగ్గర కూర్చోవడానికి మనం సమయం కేటాయించాలి ప్రియులారా. మనము ఆదరించబడ్డామంటే ఈ పేతురు భయపడ్డాడు, ఈ పేతురు విడిచిపెట్టాడు, ఈ పేతురు దూరం అయిపోయాడు. కానీ అదే పేతురు పత్రికలకు మనం వచ్చి చూసినట్లయితే చెదిరిపోయిన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనంలో మనకు వెళ్ళినట్లయితే ప్రభు దగ్గరికి ఎప్పుడైతే ఈ పేతురు వెనక్కి తిరిగి వచ్చాడో ఆయన చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితునియా అనే దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. ఒకప్పుడు ఆయన శిష్యుల్ని చెదిరిపోయారు, వారికి ఒక గురి లేకుండా వారి పిలుపుని మర్చిపోయిన ఈ పేతురు ఎప్పుడైతే వెనక్కి తిరిగి వచ్చాడో, ఆయన ఆజ్ఞ ఏదైతే ఉందో నేను అది చేయాలి, ఆయన గొర్రెల్ని మేపాలి అని వెనక్కి వస్తే ఆ పేతురుని అద్భుతంగా ప్రభు ఇక్కడ ఆ చెదిరిపోయిన వారికి ఆయన రాస్తూ ఉన్న ఉత్తరం. ఒకసారి మీరు రాత్రికి మీకు సమయం చిక్కితే గనక పేతురు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక మీరు కలిపి చదివేసేయండి ఒకసారి. ఎందుకంటే 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నారా అని అంటారు. అధ్యాయాలు వచనాలు విభజించినప్పుడు అవి మారినాయి, కానీ అద్భుతంగా ప్రభువు పేతుర్ని వాడుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఏంటి పేతుర్ని ప్రేరేపించింది అని అంటే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క పునరుత్థాన శక్తిని అనుభవించిన వాడుగా, చూసిన వాడుగా పేతురు మరి అన్నడు కూడా వెనుతిరిగి చూడలేదు. ప్రభు కొరకు హతసాక్షులుగా మార్చబడిన ఈ శిష్యులు ప్రభువుని అతి దగ్గరగా చూశారు. ఈరోజు ప్రభు మీకు మాకు అతి దగ్గరగా ఉన్నాడు. ఎలాగునంటే వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, జూమ్ మీటింగ్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ చాలా దగ్గరలో ప్రభు వాక్యము పాడేరు, అరకు చుట్టుప్రక్కల ప్రాంతాలలో విశ్వాసులు ఉన్నారు, కానీ వారికి చదవడానికి బైబిల్ లేదు. వారి భాషలో బైబిల్ ఇంకా తర్జుమా చేయబడలేదు. మేము 2 నెలల క్రితం అనుకుంటా అక్కడ ఉన్న ఒక 14 సంఘాలని ఒక్క చోటే చేర్చి ఆరాధన చేశాము. చాలా బాధ అనిపించింది ఏంటంటే వారి భాషలో వారికి బైబిల్ లేదు. వారికి ఒక కథలాగా క్రీస్తుని వారికి పరిచయం చేసి వారి విశ్వాసాన్ని బలపరచడానికి కొన్ని మాటలు చెప్తే వారు అలాగా కూర్చుని ఆ చెప్తున్న మాటలను వారు అలాగా వింటా ఉన్నారే గాని వారి చేతిలో బైబిల్ లేదు, వారి భాషలో వారికి బైబిల్ లేదు. ప్రియులారా, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోవడానికి మన చేతుల్లో ఉంచబడిన ఈ వాక్యము ద్వారా ప్రభుకి సమీపంగా మనం వద్దాము. ప్రార్థన మనకు అవకాశం ఉంది ప్రార్థన చేయడానికి. ఎందుకు పేతురు ఎంత చక్కగా పని చేయగలిగాడు అని అంటే గనక మనం ఒక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒక వచనం చూపించి నేను ముందుకు వెళ్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము అయిపోయిందమ్మా, మీరు వెళ్ళిపోదురా. క్షమించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ప్రియులారా, మనకి శ్రమ వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, వేదన వస్తుంది, కష్టం వస్తుంది. ఆంటీకి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ కెజి ఆంటీకి నేను ఒకసారి ఫోన్ చేశాను. హృదయం అంతా వేదనతో, నా కళ్ళంతా కన్నీటితోటి ఉన్నప్పుడు నేను ఒకసారి ఫోన్ చేస్తే ఆంటీ అంది, నాన్న అంటారు కదా ఆంటీ,
ఆంటీ చెప్పారు నాతోటి, నాన్న హెబ్రీ పత్రిక 8, 9, 10 అధ్యాయాలు కూర్చొని చదివేసేయనేసి చెప్పారు నాకు. ఆంటీకి గుర్తుందో లేదో నాకు తెలియదు. ప్రియులారా, నేను చెప్తా ఉన్నాను, మన జీవితాల్లో శ్రమలు వచ్చినాయా, మన జీవితాల్లో కన్నీరు వచ్చిందా, మన జీవితాల్లో అనారోగ్యం వచ్చిందా, మన జీవితాల్లో ఆర్థిక అసమానతలు వచ్చినాయా, తొందరపడొద్దు. దేవుడు అనుమతించాడు. దేవుడు అన్ని పరిస్థితులకి చాలిన దేవుడిగా ఉన్నాడు మన దేవుడు. అన్ని పరిస్థితులను అర్థం చేసుకోగలిగిన దేవుడిగా ఉన్నాడు. నువ్వు నేను చేయవలసింది ఏంటంటే, తండ్రితో ఉన్న సంబంధాన్ని ఆయనతో కలిగి ఉండి ఆయన మాటను వినడానికి మనం ఇష్టపడితే ఆయన మనల్ని ఆదరించే దేవుడిగా ఉన్నాడు. ఆయన వాక్యం మనల్ని ఆదరిస్తుంది. ఎందుకు అనంటే, ఈ శ్రమ ఎందుకు వచ్చింది అనంటే మనం ఇంకొకరిని ఆదరించడానికి, మనం ఇంకొకరి శ్రమలో ఉన్న వారిని ప్రోత్సహించడానికి అన్నది విషయాన్ని మనం మర్చిపోవద్దు. ప్రభువు శ్రమలలో తన కృపను మన ఎడల ఇంకను విస్తరింప చేస్తా ఉంటాడు. మన ఆత్మీయ జీవితాలు పునాది ఏంటి అనంటే, మనము ప్రభువు మీదనే ఉండాలి. ప్రభు వాక్యం మీదే మన జీవితాలను కట్టుకోవాలి. తండ్రిని ప్రేమించే వారి లక్షణాలు ఏంటంటే, ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడతారు, ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటారు, తండ్రి మాట వినడానికి ఇష్టపడతారు. వీటికంటే ఎక్కువగా మన పిల్లల కంటే, మనం చేసే ఉద్యోగానికంటే, మనము చేసే వ్యాపారం కంటే, ఇంకొక మాట చెప్పాలంటే మన సంఘ కార్యక్రమాల కంటే దేవుడు అడుగుతా ఉన్నాడు, వీటన్నిటికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఏంటి ప్రేమ అంటే ప్రియులారా, ఆ యొక్క సీమోని ఇంటికి ప్రభు వారు వెళ్ళినప్పుడు ఆమె పాదాలకు ముద్దు పెట్టుకుంటా ఉంది, తలకు నూనె రాస్తా ఉంది, ఆ పాదాలకు అత్తరు పోస్తా ఉంటే సీమోన్ని పిలిచి ప్రభు అడుగుతా అన్నాడు, అయ్యా నువ్వు ఇంటికి వచ్చాను, నా కాళ్ళు కడుక్కోవడానికి కూడా నువ్వు నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఈమె అప్పటి నుంచి ముద్దు పెట్టుకుంటా మానట్లేదు. ఆమె నన్ను ప్రేమించను గనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడి ఉన్నాయి. ప్రేమకి యాక్షన్ కావాలి, ప్రేమ క్రియారూపంలో కనిపించాలి. అదేంటంటే ప్రభు ఒకటి చెప్తా ఉన్నాడు, ఆమె నన్ను ముద్దు పెట్టుకుంటా మానలేదు, కుమారుని ముద్దు పెట్టుకొని నీకు లేని ఎడల ఆయన కోపించునని మనం కీర్తనల 2వ అధ్యాయంలో మనం చదువుతా ఉన్నాం. ప్రియులారా, ప్రశ్న ఏంటంటే, నీవు ఏకాంతంగా తండ్రి దగ్గర కూర్చుని ఆయన పాదాలు ముద్దు పెట్టుకుని ఎన్ని రోజులైంది? చాలా మంది కొరకు మనం ప్రార్థన చేస్తాం, చాలా అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తాం, కానీ నీకు నువ్వుగా, నాకు నేనుగా ప్రభు పాదాలు ముద్దు పెట్టుకోగలుగుతున్నామా? ప్రభు పాదాలకు అత్తరు పూయగలుగుతా ఉన్నామా? ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో శ్రమను చూచి పారిపోయేది ఉండదు. ప్రియులారా, ఎటువంటి ప్రేమ అనంటే సిలువలో ఆయన చూపించిన ప్రేమ అత్యున్నతమైన ప్రేమ, ఉన్నతమైన ప్రేమ. అది మనల్ని భయము పుట్టించేలాంటి ప్రేమ కాదు, అది విజయని ప్రేమ. నెగ్గిన ప్రభు మనల్ని ఈ లోకంలో నెగ్గిస్తాడు. ప్రియులారా, మనము ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన పాదాల దగ్గర కూర్చుంటే, ఆయన ముఖ దర్శనం చేసుకుంటే, ఆయన ప్రత్యక్షతను మనం అనుభవిస్తే ప్రియులారా, ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇదే పేతురు చెదరి ఉన్న వారికి ఆ పత్రికను రాసి వారిని ప్రభునందు వారిని స్థిరపరుస్తా ఉన్నాడు, ప్రభునందు వారిని హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రభునందు 2వ పత్రికలో మనం చూసినట్లయితే అనుభవ జ్ఞాన మూలముగానే ఎన్నిసార్లు ఆయన వాడతాడు. నాకు చాలా ఇష్టమైన మాట అది. పేతురు రాసిన 2వ పత్రికలో మనం చూస్తే, ఒకసారి వచనాలు చూపించి ముగించుకుందాము సహోదరులు, మరలా చాలా దూరం మరి ప్రయాణమై వెళ్ళాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకి దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు ప్రభువైన యేసును గూర్చినట్టు అయిన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. 8వ వచనం లాస్ట్ లైన్ చూస్తే, అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయును అని చెప్పి రాస్తా ఉన్నాడు. అలాగనే 2వ అధ్యాయంలో 20వ వచనంలో చూస్తే అనుభవ జ్ఞానము చేత, 21వ వచనంలో చూస్తే అనుభవ పూర్వకముగా 2 సార్లు అక్కడ రాయబడి ఉంది. ప్రియులారా, ప్రభువును అంగీకరించాము, సంఘములో చేర్చబడ్డాము, ఆయనతో ప్రయాణం చేస్తా ఉన్నాము, సహవాసం ఉంది. నా ప్రశ్న ఏంటంటే,
ప్రభుని ప్రేమించే వారముగా ఉన్నామా? ఆ ప్రేమ అనుభవ పూర్వకమైన జ్ఞానంతో కూడిన ప్రేమేనా? అనుభవాలను మర్చిపోతే ఆయన మరలా మనల్ని అడుగుతాడు ఈరోజు, లిడియా, డూ యూ లవ్ మీ? ప్రభు తెలుసుకోవాలనుకుంటున్నాడు అదేంటంటే మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా? వీటన్నిటికంటే ఎక్కువగా ప్రేమించిన వారము పని మార్చుకుంటాము, ప్రేమించే వారము ప్యాటర్న్ మార్చుకుంటారు, కూర్చుంటారు. ప్రభు అడుగుతా అన్నాడు, మీరు నన్ను ప్రేమిస్తున్నారని. ఈ కొద్ది మాటలు ప్రభు మన యొక్క ఆత్మీయ క్షేమం కొరకు దేవుడు దీవించలాగన చిన్న మాట ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాము. ప్రేమ స్వరూపుడమైన తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ మమ్మలను ప్రభా నీ బిడ్డలుగా చేసుకుని తండ్రి, మేము నీ దగ్గరకు చేరి రావాలని, నీ మాట వినాలని, నీ దగ్గర మేము కూర్చోవాలని, నీ పాదాలను ముద్దు పెట్టుకోవాలని, నీతో ముచ్చటించాలని, నీ ముఖంలో ప్రభా మేము నాయన చూస్తూ నీ పాద సేవ చేయాలని నువ్వు ఆశపడతా ఉన్నావు ప్రభా. దేవా, శ్రమల్లో, కన్నీటిలో, ఒంటరితనములో, వేదనలో ప్రభా మా పిలుపుని మేము మర్చిపోకుండా, మా గురిని మేము మర్చిపోకుండా, మా పనిని మేము మర్చిపోకుండా ప్రభా మరింతగా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించే కృపను మాకు దయచేయండి దేవా. ఈ దినము ప్రభా మమ్మల్ని ప్రేమించి కేజీ ఆంటీ యొక్క పరిచర్య ద్వారా ప్రభా నీవు నాకు నేర్పించిన కొన్ని విషయాలు మేము కలిసి ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాము ప్రభా. ఎక్కడ వారమో ఎవరమో ప్రభా నీ రక్తము వలన ప్రభా నాయన ఒకే తండ్రిని మేము ఆరాధన చేస్తూ నీ సన్నిధిలో మేము సమీపస్తులము, బంధువులము ప్రభా. మీరు అక్కడ ఆలస్యమైతే మరలా మేము ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకుని మా యొక్క జీవితాలలో మీరు చేస్తున్న కార్యాలను తలచుకుని ప్రభా మేము మురిసిపోయే కృప మాకు దయచేయమని, ఈ సాయంకాలపు దీవెన ఆశీర్వాదం మాకు మెండుగా అనుగ్రహించమని ప్రభువును ప్రాణనాథుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమును స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.